హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఉద్యోగులు ఎవరైతే లక్షల్లో జీతం వస్తుందో, మరీ ముఖ్యంగా ₹1,00,000 వరకు జీతం వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది ఒక వరం లాంటిది. అసలు నిజంగా చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. అరే ఎంతవరకు ఈ ట్యాక్స్ అనేది ఉంటుంది, ఎంత శాతం ఉంటుంది, ఎన్ని లక్షల వరకు ఈ జీరో ట్యాక్స్ అనేది ఉంటుంది, అసలు ఇవాళ ఏం ప్రకటిస్తారు, ఏం వరాలు ఇస్తారు, వరాలు ఇస్తారా, బాంబు పేల్చుతారా అని చెప్పేసి కూడా ఈగర్గా వెయిట్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ మొత్తం ఈగర్గా వెయిట్ చేశారు. అందులో ఎక్కువగా వెయిట్ చేసింది కూడా ఉద్యోగస్తులే. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు వచ్చే జీతంలో ఆల్మోస్ట్ ఒక 20-30% ఈ ట్యాక్స్ రూపంలోనే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. సో దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి వరం లాంటి బడ్జెట్ ఇది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే 12 లక్షల వరకు పన్ను సున్నా. అసలు అతిపెద్ద బిగ్గెస్ట్ రిలీఫ్ ఇది. సో మొన్నటి వరకు మనం చూసాం స్లాబ్స్ ప్రకారం ఏది 4 లక్షల వరకు అయితే జీరో ట్యాక్స్ ఉండే, 4 దాటితే చాలు 5%, 6%, 8%, 12% వరకు ఈ ట్యాక్స్ అనేవి కట్ అయ్యేవి. సో ఇప్పుడు డైరెక్ట్గా 4 నుండి 12 లక్షల వరకు ఇది పొడిగించేశారు. సో 12 లక్షల ఆదాయం వచ్చినా సరే సంవత్సరానికి మీరు జీరో ట్యాక్స్ అనేది కట్టాలి. అంటే జీరో ట్యాక్స్ ఉంటుంది, మీరు ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టకూడదు. 12 లక్షల సంవత్సరానికంటే నెలకి ₹1,00,000 జీతం, నెలకి ₹1,00,000 జీతం వచ్చినా సరే మీరు ఆ 1,00,000 మీకు యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది తప్ప దానిలో ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. మేబీ అందులో ఈఎస్ఐయో లేకపోతే కొన్ని డిడక్షన్స్ ఉంటాయి కదా, సో అవి కాకుండా ఈ ట్యాక్స్ రూపంలో అయితే ₹1,00,000 వరకు కూడా కంప్లీట్గా మీకు ఎలాంటి ట్యాక్స్ అనేది పడదు. ఇది ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన హామీ ఈ బడ్జెట్లో. సో దీని మీద అయితే బీజేపీ మీద ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా ఉద్యోగులు. ఒకసారి ఆ స్లాట్స్ మనం చూసుకున్నట్టయితే ఆదాయం వచ్చేసి లక్షల్లో జనరల్ 0 నుండి 12.75 అంటే 12 lakhs వరకు కూడా పన్ను శాతం జీరో, మీరు ఏం కట్టక్కర్లేదు. 12 నుండి 16 వరకు 15% కట్టాలి, 16 నుండి 20 వరకు 20% కట్టాలి, 20 నుండి 24 వరకు 25% కట్టాలి, 25 పైన అంటే 30% ట్యాక్స్ అనేది పే చేయాలి. సో దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. చాలామంది ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం 4 lakhs వరకు మాత్రమే మీకు జీరో ట్యాక్స్, దాని తర్వాత ఒకవేళ మిగిలిన 8 lakhs అనేది మీరు దేనిలో అయినా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వాటిలో కూడా మీకు అమౌంట్ అనేది ట్యాక్స్గా పే చేయాల్సిందే అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో దీని మీద అయితే ప్రస్తుతానికి ఒక క్లారిటీ అనేది రాలేదు. ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది కానీ ఆ స్టేట్మెంట్ మీద ఒక క్లారిటీ అనేది రాలేదు. సో ఆర్థిక నిపుణులు అయితే రకరకాల కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఒక క్లారిటీ రావాలంటే సోమవారం వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే సోమవారం రోజు నుండి బడ్జెట్ గురించి సెషన్స్ అనేవి మొదలవుతాయి. అసలు కంప్లీట్ డిస్కషన్ అనేది సోమవారం నుండి మొదలవుతుంది కాబట్టి సో సోమవారం రోజు నిర్మలా సీతారామన్ గారు ఈ 12 లక్షలు నిజంగా జీరో ఫ్రీ ట్యాక్సా లేకపోతే దీనిలో ఏమైనా కండిషన్స్ అప్లయా అనేది మనకు సోమవారం ఆమె మాటలోనే మనకు తెలుస్తుంది. ఇంకా మరొకసారి మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్పై వరాల జల్లు. సో బీహార్లో వెరీ సూన్స్ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి, వెరీ సూన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ ఈ కూటమిలో మన అందరికీ తెలుసు బీహార్లో ఉండే ప్రస్తుతం నితీష్ కుమార్ గారి పార్టీ చాలా కీలకంగా ఉంది. సో ఆయన గనక విత్డ్రా చేసుకుంటే బీజేపీ పార్టీ కుప్పకూలే అవకాశం ఉంది, అంత కీలకంగా ఉన్నారు ఆయన ప్రస్తుతం సెంట్రల్లో. సో ఆబ్వియస్లీ ఇక బీహార్ మీద మరో ఒక పక్కేమో స్నేహంగా ఉండాలి, మరో పక్కేమో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రెండిటితోనూ వాళ్ళు డెఫినెట్గా ఈ రెండిట్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ బడ్జెట్లో ఈసారి బీహార్కి చాలా వరాలని కురిపించారు. సో లాస్ట్ టైం ఏపీ మీద ఎలాగైతే వరాలు కురిపించారో ఈసారి బీహార్ మీద అలాంటి వరాలు ఇచ్చారు. అద్దె ఆదాయం 6 లక్షల వరకు నో ట్యాక్స్, తోలు పరిశ్రమ బొమ్మల తయారీకి రాయితీలు. సో ఈ అద్దె ఆదాయం అంటే ఎవరైతే ఈ అద్దె తీసుకునే వాళ్ళు ఉంటారో
చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆస్తులు ఉండి బిల్డింగ్లు కట్టి అద్దెల మీద బ్రతుకుతుంటారు కదా, అలాంటి వ్యక్తులకి ఆల్మోస్ట్ 6 lakhs వరకు కూడా ఈ ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. జీరో ట్యాక్స్. ఇది కూడా ఒక రకంగా బిగ్ రిలీఫే. ఎందుకంటే చాలామందికి ఒక 3 floors 4 floors బిల్డింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చే అద్దె కూడా చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో కూడా కొంత ట్యాక్స్ కట్టాలి అంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే. సో వీటి నుండి మొత్తం మినాయింపు అనేది లభించింది. ఎవరైతే ఈ 6 lakhs వరకు ఈ ట్యాక్స్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చాలా క్లారిటీగా ప్రకటించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డులు పరిమితి 5 లక్షలకు పెంపు. సో ఎవరైతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులనే వాడుతున్నారో ప్రస్తుతానికి వాళ్ళు వచ్చేసి 3 లక్షల వరకు వాళ్ళ క్రెడిట్ లిమిట్ అనేది ఉంది. ఆ 3 లక్షలు కాస్త ఇప్పుడు 5 లక్షలకు పెంచారు. దేశంలో 50 టూరిస్ట్ ప్లేస్ల అభివృద్ధి, రాష్ట్రాలకు 1.5 కోట్ల వరకు రుణాలు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇది జనరల్గా మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్పుల మీదే నడవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇటు తెలంగాణలో సంపూర్ణ ఆర్థిక వనరులు ఉన్నా సరే వీళ్ళు ఇచ్చిన హామీ అన్నీ నెరవేరాలంటే కంపల్సరీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ అప్పు 2.5 ఆల్మోస్ట్ 1.5 కోట్ల వరకు కూడా అప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటు కేంద్రం చెప్పింది. కాబట్టి తెలంగాణ కూడా, అలాగే అటు ఏపీ పరిస్థితి చూసుకుంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది ఏపీ ప్రస్తుతం. సో ఏపీ కూడా ఆల్మోస్ట్ అప్పుల మీద బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఈ 2 రాష్ట్రాలకు కూడా కంపల్సరీ ఈ 1.5 కోట్ల వరకు రుణాలన్నీ తీసుకోవచ్చని ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉందో ఒక బిగ్ రిలీఫ్ లాంటి న్యూస్ ఇది. సో 50 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. సో లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి భారీగానే పెరిగింది ఈ బడ్జెట్ అనేది. ఇక తగ్గనున్న ధరలు, పెరగనున్న ధరలు, మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు చూసేది ఇదే అంశం. ఏవేవి పెరుగుతాయి, ఏవేవి తగ్గుతాయి అనేవి. ఒకసారి తగ్గే వస్తువులు మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్లు తగ్గుతాయి, ఎల్ఈడి ఎల్సిడి టీవీలు తగ్గుతాయి, ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గుతాయి, తోలు వస్తువులు తగ్గుతాయి, వైద్య పరికరాలు తగ్గుతాయి, ఫ్రోజన్ చేపల పేస్టు, క్యాన్సర్ మందులు తగ్గుతాయి, వెట్ బ్లూ లెదర్ తగ్గుతుంది, క్యారియర్ గ్రేడ్ ఇంటర్నెట్ స్విచ్లు తగ్గుతాయి, 12 కీలకమైన ఖనిజాలు తగ్గుతాయి, ఓపెన్ సెల్ తగ్గుతుంది, దేశంలో తయారైన దుస్తులు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో ఎవరైతే తయారు చేస్తున్నారో ఈ దుస్తులు ఏవైతే, దుస్తులనే కాదు వస్తువులన్నిటి మీద కూడా ఈసారి ఈ బడ్జెట్లో వీటన్ని ధరలు కూడా తగ్గించే ప్రయత్నాలు అనేవి చేశారు ఈసారి. ఇక బడ్జెట్లో ధరలు పెరిగే వస్తువులు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, సిగరెట్లు. సో సిగరెట్లు అనేది ఆల్మోస్ట్ ఇంక ఎవర్ గ్రీన్. అది ప్రతి సంవత్సరం ఈ సిగరెట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి రేట్లు అనేవి. సో ఇది మొత్తం ఓవరాల్గా మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. మరి ఈ బడ్జెట్ అనేది మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.